యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఎప్పుడైనా దేవుని యొక్క మాట నేనేం చేస్తుందంటే, ఎడారిలో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఏమీ లేని సమయంలో మాట్లాడే మాట దేవుని యొక్క మాట. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ చూసినట్టయితే, నేను దప్పి గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను. నార్మల్ గా చూస్తే దేవుడి యొక్క మాట ఎలా ఉంటదంట, ఆశపడిన వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఇంకా దానికంటే ఎక్కువ ఎండిపోయిన స్థితిలో, ఎడారి స్థితిలో ఉన్న వారిని ఇంకెక్కువ ఆశీర్వదిస్తాడంట. ఒకవేళ మీరు క్షుణ్ణమైపోయి, కృంగిపోయి, ఇంకా లాస్ట్ పొజిషన్, లాస్ట్ సిచ్యుయేషన్లో ఉన్నాము అని అనుకున్న వారు ఎవరున్నను వారు ఇంకా అత్యధికంగా దీవింపబడతారంట. హల్లెలూయా. శూన్యంలో ఉన్న వ్యక్తికి అన్ని కోల్పోతాడు గనక అన్ని రంగాలలో దీవింపబడాలని ఉంటుంది. కానీ ఎవరమైతే ఆత్మీయ స్థితిలో ఎదిగి పడిపోయిన వారు ఉంటారో, మంచి దీవింపబడిన స్థాయిలో ఉండి అన్ని కూడా పోగొట్టుకున్న వారు ఉంటారు. ఇంకా దేవుడే దిక్కు అని నమ్మి చాలా మంది ఏమైపోతున్నారంట, అవిశ్వాసంలో కూడా కూలిపోయిన వారు ఎంతో మంది ఉన్నారంట. ప్రార్థన చేసిన అన్ని రోజులు చేసి 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 ఆ ప్రార్థనలు నెరవేర్చబడట్లేదు అని నిర్ణయించేసుకొని లాస్ట్ ఇంకా దేవుడు ఏం చేయడు, నేను ప్రార్థన కూడా చేయను అని చాలా మంది వెనకడుగు వేస్తారు. దే విల్ గివ్ అప్ ఇన్ ద ప్రేయర్ లైఫ్. బట్ ఎవరైతే జీరో పొజిషన్ ఉంటారో, ఎవరైతే లాస్ట్ సిచ్యుయేషన్ ఉంటారో వారిని దేవుడు అంట. చూడండి, దప్పిక కలిగిన వారికి అంటే చాలా చిన్న ప్రాబ్లం అది ఆ వ్యక్తి. కానీ ఎండిపోయిన వ్యక్తికి అంటే ఆ వ్యక్తి చాలా దూరం వెళ్ళిపోయినాడు, ఇంకా అన్ని రంగాలలో అన్ని కోల్పోయినట్టుగా. ఎలాగూ యోబు జీవితం లాగా కుటుంబం వదిలిపెట్టి, అన్నదమ్ములు వదిలిపెట్టి, అందరూ వదిలిపెట్టే స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంట, డ్రై పొజిషన్. నాట్ ఓన్లీ ద ఫైనాన్స్, ఇన్ ఆల్ ఏరియాస్. అలాంటి వారిని దేవుని మాట ఏం మాట్లాడుతుందంటండి, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదనంట. ఆయన కుమ్మరిస్తాడంట. ఇలా నీళ్ళు పోయడం వేరు, కుమ్మరించడం వేరు. ఇంకేం చేస్తున్నాడంటే దేవుడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. ప్రజెంట్ సిచ్యుయేషన్ దీవింపబడమే కాకుండా ఇంకా అనేక మందికి దీవెనకరంగా ఉండే దప్పికను దేవుడు తీరుస్తాడంట. ఇక్కడ మనము ఇంకొక మాట మనం చూసాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఇక్కడ సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడుతున్న మాట అండ్ సమ్ డిస్కషన్ మనం గమనించినట్టయితే, నువ్వు ఎవరిని అడుగుతున్నావు, ఎవరితో అడుగుతున్నావు అంటే, ఇక్కడ చూడండి 8th 9th వర్స్లో మనం గమనించినట్టయితే, ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహంనకిమ్మని ఎలాగ అడుగుచున్నామని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఎవరు కూడా మాట్లాడని స్త్రీతో దేవుడు చేసేయొచ్చి మాట్లాడుతుంటే, ఎవరు ఈయన నాతో మాట్లాడుతున్నాడు, అసలు ఎవరు మాట్లాడని నాతో తను మాట్లాడుతున్నాడు, అసలు ఏమిటి అంటే 11th verse. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదు కొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగు నీకు దొరుకును, తానును తన కుమారులను పశువులు ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడిగాడు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను, వాళ్ళు ఇచ్చిన ఈ నీళ్లు తాగితే మరలా నువ్వు దప్పికొంటావు అనేసి అంటున్నాడు. కానీ ఇక్కడ నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ బావిలో నుండి వచ్చే నీళ్లు త్రాగిన వారు మరలా దాహం అవుతుంది, మరలా వచ్చి మరలా చేదుకుంటాడు, మరలా అట్లా జీవితాంతం సరిపోతుంది. ఇంకా జీవితం మొత్తం చేదుకోవాలా, తాగాల. కానీ నేనిచ్చి నీళ్ళు తాగువాడు ఎన్నడును దప్పిక కొన్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు యేసయ్య అంటే, నిత్య జీవము కలిగిన దప్పికని మనకు తీర్చబోతున్నాడు దేవుడు. అంటే ఈరోజు ఏ ప్రదేశంలో ఉన్నా, మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుడి నుండి వచ్చే మాటలో నీకు దప్పిక తీర్చబడుతుందా, నీకు నిత్య జీవం నుంచి ఆశీర్వాదం ఉంటుంది. మేబీ సమ్ టైమ్స్ ఇట్ మే బి లేట్, కొన్నిసార్లు సమయము డిలే కావచ్చు నీకు ఆశీర్వాదం రావడానికి. కానీ వచ్చింది అంటే ద బెస్ట్ గా ఉంటుంది, ద వెరీ బెస్ట్ గా ఉంటుంది. అది నువ్వు ఎప్పుడు ఊహించనిదిగా ఉంటుంది. చిన్నది అనుకుంటావు, కానీ దేవుడు పెద్ద స్థాయిలో నేను హెచ్చింపజేస్తాడు.
చిన్న ఉద్యోగం అనుకుంటావు, దేవుడు హయ్యర్ పొజిషన్ ఇస్తాడు. నాకు అసలు ఒక్క పిల్లలే చాలు నా పొజిషన్కి, నా ఏజ్కి, నా మెడికల్ ఇష్యూస్కి. నా గర్భఫలం రావడమే పెద్ద గ్రేట్. ఖచ్చితంగా బిడ్డ పుడితే చాలు, ఒక్కరు ఉంటే చాలు, ఇద్దరు ఎందుకులే అనుకుంటావు. కానీ దేవుడు నీకు ఇద్దరు ముగ్గురిని కూడా ఇస్తాడమ్మా. హల్లెలూయా. దేవుడి యొక్క మాట చూస్తే ఇక నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరిడి నీట బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు. ఎప్పుడు ఉబ్బు కూర్చుంటాయి అంట వాటర్. అవి ఇంకా వాటర్ అయిపోవంట. ఒక్కసారి నువ్వు ఆ నీళ్ళని తీసుకుంటే మరలా దప్పిక కొనవంట. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందో చూద్దాం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనకుండానట్లును చేదుకొనుట కింద దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగింది. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా మాట, దేవుడి మాట కనబడుతుందంటే, నువ్వు ఏం నీళ్ళైతే ఇస్తున్నావో అది తాగితే మళ్ళీ ఎన్నడూ దప్పిక రాదంటున్నావు కదా, మళ్ళీ మరలా ఈ బాధ దగ్గరికి రాకుండా ఉండడానికి అదేదో నీళ్ళు నాకు ఒకసారి ఇచ్చేయచ్చు కదా అంటుంది. అంటే చూడండి దేవుని యొక్క ఇన్నర్ ఒక ఉద్దేశం ఏమిటంట, దేవునిలో కలుపుకొని ఉంటే, దేవునితో ఉంటే ఇంకా నువ్వెన్నడూ దరిద్ర స్థితికి నువ్వు వెళ్ళవు. దేవునితో కలపబడి నీ జీవితం ఉంటే ఇంకా ఎన్నడూ పాపము జోలికి నువ్వు వెళ్ళవు అని గుర్తిస్తుంది ఇక్కడ. ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీతో ఎవరు సాంగత్యం చేయరు, ఎవరు మాట్లాడరు, ఆమెతో కూర్చొని మాట్లాడే పరిస్థితులు లేరు, ఎవరు ఆమెను ఎంకరేజ్ చేయరు, ఎవరు ఆమె దగ్గరికే వెళ్ళరు. అలాంటి స్త్రీ దగ్గరికి ఒక రక్షకుడు వచ్చి, యేసయ్య వచ్చి ఏమంటున్నాడు, నీకు దప్పి కొనకుండా ఉన్నట్లు. అంటే ఇంకా ఎన్నడూ ఎవరైతే మాట్లాడిన రిజెక్షన్ ఉందో నీ లైఫ్లో, ఎవరైతే లేదు నాకు ఒంటరిగా ఉన్నానన్న నీ జీవితంలో ఒంటరితనం పోరాడుతున్నావో, లేకపోతే ఇంకా ఏది లేదు నా జీవితంలో ఇదే బ్రతుకు అనుకుంటున్నావో, దానిలో నుండి విడుదల ఇస్తున్నాడంట దేవుడు. ఈరోజు ఈ మాట వింటున్న ఎవరైనా సరే నీ జీవితంలో ఒంటరిగా పోరాడుతున్నారా, ఎవరు లేని స్థాయిలో ఉన్నారా, అందరూ వదిలేసినారా, కానీ సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి ప్రీచింగ్ చేస్తూ ఆమె సాక్షిగా నిలబడ్డారు. ఈరోజు నీ ఏ జీవితం, ఏ స్థితి గుండాన వెళ్ళి, ఏ పరిస్థితుల్లో వెళ్ళి, ఏ సమస్యలు ఇరికిపోయి, ఏ కోర్టు కేసులో ఇరికిపోయి, లేదా ఏ పోలీస్ కేసులో ఇరికిపోయి, ఏ అవమానాల నిందల్లో ఉండిపోయి, లేదా ఏదైనా పాపపు ఊబిలో పడిపోయి మరలా లేస్తున్నావు, కానీ మరలా అదే ఊబిలో పడిపోతున్నావా, అప్పు అనే కాడిలో మునిగిపోతున్నావా, దేవుడి యొక్క మాట మరలా దప్పికొనకుండా అంటే మరలా నువ్వు అప్పు చేయవు, మరలా నువ్వు పాపం చేయవు, మరలా నీకు ఫెయిల్యూర్స్ రావని దేవుడి మాట చలవిస్తుంది. ప్రతి దినము వాక్యముతో మీరు బలపరుచుకోవాలా. వాక్యం నీతో సూటిగా మాట్లాడితే, దేవుడు మాట్లాడుతాడు నీ జీవితంలో ఉన్నాడనడానికే వాక్యం నీ పక్షంగా ఉంటుంది కనుక. సమరయ స్త్రీతో ఎవరు మాట్లాడని స్త్రీతో ఆ స్త్రీయే వెళ్ళి అనేకులతో మాట్లాడడానికి దేవుడి యొక్క అభిషేకము, స్వస్థతలన్నీ పొందుకుందామే. స్వార్థ ప్రకటిస్తుందట. అందరు చూసి రే ఈమె ఫలానా స్త్రీ కదా అంటున్నారే, కానీ ఎవరు ఎందుకు నువ్వు ఇలా వచ్చావు, ఎందుకు ఇలా వచ్చావు అంటే ఇంకా ఎవరు అడిగినా సరే నేను ఎవరి మాట వినను అనుకుంది. ఎందుకు ఆమెలో ధైర్యం వచ్చింది అంటే ఆమెలో ఒక తెలియని ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. నేను పాపిని కాదు, లేదా అందరు నన్ను దూషిస్తున్నారు, నేను ఆ విషయంలో నేను కృంగిపోయినా ఎన్ని రోజులు, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు కాబట్టి నేను వాళ్ళని ఎదురించలేకపోయినా, నేను అలాంటి దాన్ని కాదు, అలాంటి వ్యక్తిని కాదు. కానీ ఈరోజు ఎవ్వరు కూడా నన్ను అనని పరిస్థితిలో ఉన్నాను, నేను గొప్ప ధన్యురాల్ని అనుకుంది. తన మనసులో ఒక మార్పు వచ్చేసింది అంతే. ఆ మారు మనసు ఎలాంటిదో తెలుసా అండి, ధైర్యంగా నిలబడే మారు మనసు వచ్చింది. భయం పోయింది, పెరికితనం పోయింది, ఒంటరితనం పోయింది, ఇంకన్నీ వదిలేసి పరిగెత్తుకు వెళ్ళిందంటే నిజంగా దేవుడి యొక్క మాట తన జీవితంలో రూపాంతరపరిచేసి ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్లీ. గాడ్ వర్డ్స్ విల్ ఆల్వేస్ ట్రాన్స్ఫార్మ్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. యేసయ్య మాట, వాగ్దానము, ప్రవచనం ఏది అయినాను సరే నీ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. పరిశుద్ధుడా, కార్యములు కనపరిచే దేవా, ఏ వ్యక్తి అయితే ఉద్యోగాలు లేక, గర్భఫలము లేక, ప్రభా సొంత గృహము లేక, పరిచర్యల ముందుకు వెళ్ళక, ఆత్మీయ స్థితిలో పడిపోయి లేవనెత్తబడలేకపోతున్నారా యేసయ్య, ఇప్పుడే వీరిని నడిపించండి, విడిపించండి. ఎంతో మంది ఎంతో దూరం పరిగెత్తి అలసిపోయి మాకు ఏ అవసరం ఉన్నను ఏమీ జరగట్లేదు, కానీ దేవుడి యొక్క సామర్థ్యం మాకు కావాలని అడుగుతుండగా సమరయ స్త్రీ జీవితంలో ఇంకెన్నడూ నువ్వు దప్పిక కొననే ఉన్నావు, ఇంకెన్నడూ ప్రభా అని వాగ్దానం ఇచ్చినావు. ఇదిగో ప్రభా ఈ బిడ్డలు ఈ ప్రార్థన వింటుండగా వీరి జీవితంలో ఇంకెన్నడూ ప్రభా దప్పిక కొనకుండా, ఎన్నడూ సమస్యలను పడకుండా, ఎన్నడూ సమస్యలను ప్రభాలో బలహీనలు కాకుండా ఇస్తాయి ఇప్పుడే ఎదిరించే సామర్థ్యము, బలము వీరికి దయచేయండి యేసయ్య. ప్రభా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వెంటనే కార్యాలు జరుగును గాక, అద్భుతాలు జరుగును గాక, ఉద్యోగాలు వచ్చును గాక, ప్రమోషన్స్ ప్రకటిస్తున్నాం, ట్రాన్స్ఫర్స్ ప్రకటిస్తున్నాం,
చేసాం. కోర్టు కేసెస్, పోలీస్ కేసులో విజయాన్ని ప్రకటిస్తున్నాను యేసయ్యా. ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా, మహిమకరమైన కార్యములు పొందుకునే బిడ్డలుగా మీరు దీవించి ఆశీర్వదించి నడిపింప చేయమని నజరేయుడైన యేసయ్యా నీ కృప కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్.